గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. దిల్ రూబా చూశారు కదా టీజర్, మీకు ఎలా అనిపించింది? బాగుందా? యూత్కి, ఎస్పెషల్లీ యూత్కి బాగుంది కదా. ఇది కంప్లీట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. రొటీన్గా కానీ ఏది ఉండదు. కిరణ్ అబ్బవరం తర్వాత ఎక్కడైతే మనం కొత్తగా మళ్ళీ ఒక కిరణ్ అబ్బవరం అయితే డెఫినెట్గా చూస్తాం. ఒక అల్లు అర్జున్కి ఆర్య లాగా ఒక స్టైలిష్ లుక్ కూడా చూశారు కదా కిరణ్ అబ్బవరంది, చాలా బాగుంటుంది. అలాగే ఇది మేము సరిగమ అని మ్యూజిక్ కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి చేస్తున్నామండి. ఇది మన ప్రొడక్షన్ నెంబర్ 2 శివం సెల్యులాయిడ్స్ది. ఈ సినిమా మేము ఫిబ్రవరిలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే మీడియా మీరంతా కూడా మాకు బాగా సపోర్ట్ చేయాలండి. పెద్ద సినిమాలను కాకుండా మా సినిమాలకు కూడా మీరు కన్ఫామ్గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన శ్యామ్ సిఎస్ గారు, మీకు బ్యాక్గ్రౌండ్ చూశారు కదా, దానికి డబల్ ఇంపాక్ట్ ఉంటుంది సినిమాలో కూడా. అలాగే మాకు డైరెక్టర్ విశ్వక్ కరుణ్. కిరణ్ అబ్బవరం గురించి మీకు చెప్పాల్సిన ఇదేముంది, ఇప్పుడు బ్లాక్ బస్టర్ తర్వాత డెఫినెట్గా దాన్ని ఏమాత్రం తగ్గకుండా, డెఫినెట్గా మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా వస్తుందండి. ఫిబ్రవరిలో చూసి మీరు అందరూ ఇదవ్వండి. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా పెద్ద సినిమాలు వస్తున్నాయి. దాంతోపాటు మా ఫిబ్రవరిలో వచ్చే సినిమా కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఐ నౌ రిక్వెస్ట్ కళ్యాణ్ రెడ్డి గారు టు ప్లీజ్. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి, కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్కి అందరికీ. ఎలా అనిపించింది టీజర్? ఏం లేదా రెస్పాన్స్? సో సినిమా ఏమాత్రం తగ్గదు. సో ప్రాపర్ ఫిబ్రవరి లవ్ మంత్లో వస్తుంది. టైటిల్ కూడా దిల్ రూబా. సో యూత్ అందరూ థియేటర్కి వెళ్ళి ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. టు థ్యాంక్ యూ స్టార్టింగ్ ఫ్రమ్ రవి గారు, శివం సెల్యులాయిడ్స్ ప్రొడక్షన్లో అండి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిల్ రూబా. అండ్ అసోసియేటెడ్ విత్ సారేగామా, ఆశీష్ గారు అండ్ జోజో గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్. అండ్ మా డైరెక్టర్ గారు అండి కరుణ్ గారు, వెరీ ఇంటెన్స్ రైటర్. సో మీరు అది మూవీలో చూస్తారు. ఈవెన్ టీజర్లో యూ సా సమ్ గ్లిమ్సెస్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీ వన్ అండ్ సో మెనీ పీపుల్ టు థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడదాము. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిల్ రూబా. థ్యాంక్ యూ అండి. ఐ నౌ రిక్వెస్ట్. నమస్కారం అండి. Dil Ruba is a film that has been made with a lot of passion, with a lot of hard work. Definitely పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కరుణ్ గురించి చెప్పాలంటే 10 నిమిషాలు దొరికితే చాలా స్క్రిప్ట్ చెప్తాడు ఆయన. అన్ని కథలు ఉన్నాయి ఆయన దగ్గర, చాలా కష్టపడి తీశారు. The film has come out really well, and I think you'll all enjoy this February, this movie in the theaters. The songs have come out really well, and I thank Saregama, the entire team of Saregama and Ravi Garu for this opportunity. Thank you. Thank you very much, sir. I now request DOP Vishwas Garu to please speak a few words. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈ దిల్ రూబా అనే సబ్జెక్ట్ ఫస్ట్ కరుణ్ గారు నాకు నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ ఆస్ట్రక్. నాకు లైక్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అసలు. అండ్ ఈరోజు అదే టీజర్ చూస్తున్నప్పుడు ఇక్కడ మీతో పాటు లైక్ ఇట్స్ లైక్ చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది. ఎంత ఇంటెన్స్గా అయితే స్టోరీ చెప్పారో అదే ఇంటెన్సిటీ లైక్ ఆన్ విజువల్ వీ కెన్ సీ దట్. అండ్ ఈ మూవీలో లైక్ కిరణ్ గారు హ్యాస్ హిస్ బెస్ట్ లుక్స్. ఇప్పటిదాకా ఆయన చేసిన మూవీస్ అన్నిటిలోకి దిస్ హ్యాస్ ద బెస్ట్ లుక్స్. సో ఐ హోప్ అండ్ ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, Vishwas Garu. I now request producer Ravi Garu to please speak a few words. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. దిల్ రూబా అన్న ప్రాజెక్ట్ నాకు కిరణ్ గారు స్టార్టింగ్లో నాకు ఒక 1 year బ్యాక్ డిస్కషన్లోని ఇలాగ ఒక మంచి స్క్రిప్ట్ ఉంది అన్న, మనం కలిసి చేద్దాం, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి డైరెక్టర్ కరుణ్ గారు నాకు పరిచయం చేశారు.
విన్న వెంటనే అంటే నేను ఇదివరకు ఒక మూవీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని విన్న వెంటనే ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకుని కరుణ్ గారు చెప్పిన స్క్రిప్ట్ స్టార్ట్ చేసి జర్నీ అంటే మనం విన్న దానికన్నా డబల్ ఇంపాక్ట్తో ఈ మూవీ రెడీ అయిందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్లో ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉన్నాను, పెద్దగా పరిచయం లేకపోయినా కూడా. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చి మీ ఎవ్వరికి కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఈ ఈ ప్రాజెక్ట్ మీకు కిరణ్ అబ్బవరం అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ తన్నీలాగే ఉంటుంది తప్పితే ఎక్కడ తగ్గేదే లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడూ చూడని కిరణ్ అయితే 100% చూస్తారని చెప్పి నమ్మకంగా ఒక ప్రొడ్యూసర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఇప్పుడు వరకు ఉందో అంతకన్నా ఎక్కువ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మేము రెడీ చేసామని చెప్పి ఫిబ్రవరిలోని ఈ ప్రాజెక్ట్కి వద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఇప్పుడు టీజర్ చూసారో అది ఓన్లీ టీజరే, దాన్ని టీజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ట్రైలర్ మూవీని అయితే నెక్స్ట్ లెవెల్లో మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా 101% మీరు ప్రాజెక్ట్ అయితే మీరు ఊహించరు. కిరణ్ అన్న వ్యక్తిని ఎంత లెవెల్లో చూపించి మీకు మేము కనిపించేలా చేస్తాం అన్నది మీరు చూసి ఆనందించరు. కానీ అలాగే మా డైరెక్టర్ గారు నేను చెప్పింది ఇదంతా కూడా క్రియేట్ చేసింది ఆయన. ఇది నేను చెప్తున్నాను కానీ క్రియేట్ చేసి ఆ విధంగా బయటికి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నిలబెట్టి ఈ విధంగా కిరణ్ చూద్దాం అని చెప్పి ప్రతి డిస్కషన్లో ఆయన కోఆపరేట్ అంటే మామూలుగా కాదు, అహోరాత్రులు అంటారు కదా, ఆ విధంగా కష్టపడి దీన్ని రెడీ చేశారు. అలాగే డిఓపి విశ్వాస్ గారు, ఆయన విజువలైజేషన్ ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నా ఈ విజువలైజేషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విజువలైజేషన్లో ఆ సీనరీస్ కానీ ఆ బీచెస్ కానీ ఇవి కానీ చాలా యూనిక్గా. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు మీకు అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఆర్ట్ డైరెక్టర్ గారు మేము అవుట్ ఆఫ్ ది సిటీలో చేసినప్పుడు చాలా వరకు కొన్ని దొరికేవి కాదు. అటువంటి పరిస్థితిలో ఆయన రాత్రి కొన్ని అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేసి 100% ఆయన అంటే ఎలాగంటే రాత్రి ఇది కావాలంటే అలా అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసి తీసుకొచ్చేవారు. ఏంటంటే కారణం ఏంటంటే శివం సెల్లులాడికి మాకు సపోర్ట్ ఉన్న సారిగమ అన్నది మాకు అసోసియేట్ అవ్వడానికి ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మాకుతో పాటు ఒక సపోర్ట్ ఉంటే ఇది నెక్స్ట్ లెవెల్ స్క్రీన్లో బాగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము సారిగమ ఇండియాతో అసోసియేట్ అయ్యి ఈ ప్రొడక్షన్ చేసాం. సారిగమ నుంచి మాకు ఆశీష్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే కేఎల్ ప్రవీణ్ గారు ఇప్పుడు మాకు ఒక మెంటర్ అనుకోండి, లేకపోతే ఏదన్నా ఈ ప్రాజెక్ట్లో చాలా కీలకంగా ఎడిట్ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ ప్రాజెక్ట్. అలాగే ఇంకా మా కొరియోగ్రాఫర్లు కానీ మా మిగతా కాస్ట్యూమ్ డిజైన్ హర్ష గారు కానీ చాలా క్రూ ఉన్నారు. పేరున అందరికీ థ్యాంక్స్ ఒకటే చెప్తే ఏదో అయిపోయి సిచ్యువేషన్ కదా. ఈ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు కష్టపడింది నేను కళ్ళారా చూశాను. ఇంకా దానికన్నా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు చేసిన సపోర్టు అది చెప్పలేని ఏమంటారు, ఆ కృతజ్ఞత ఏదో చెప్పి తీర్తి అయిపోయేది కాదు. మేజర్గా మా ఆఫీస్ టీం కానీ నా సపోర్టివ్ టీము సంతోష్ కానీ తరుణ్ కానీ శశాన్న కానీ మా పార్ట్నర్స్ ఇంకా ఉన్నారు వాళ్ళు కానీ రాకేష్ రెడ్డి జోష్ వీళ్ళందరూ మాకు బాగా సపోర్టివ్గా ఉండి ఈ సినిమాని మాకు ఈ రేంజ్ లెవెల్లో మీకు కనబడేలా చేయడానికి వీళ్ళ సపోర్టు. అలాగే మెయిన్ కిరణ్ గారు, మా ముఖ్యంగా హీరోయిన్ ఇద్దరు ఉన్నారు ఇందులో, రుక్సర్ దిలన్ వాళ్ళు యాక్టింగ్ కానీ ఇదన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు బాగా. ఇంకా కిరణ్ గారిని అయితే మేము చెప్తున్నాను కదా, మీరు 100% మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధానంలో 100% మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీ సపోర్ట్ వెళ్ళాలో మా కంపెనీకి ఉండాలి, శివం సెల్యులాయిడ్స్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలా. Thank you very much, Ravi Garu. Director, writer, Vishwa Karun Garu, to please speak a few words. అందరికీ నమస్కారం అండి. నచ్చిందండి. సో 1 సెకండ్ బ్రో, ఆల్రెడీ ఫస్ట్ సినిమా టెన్షన్లో ఉన్నా.
దిల్రుబా అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్, పంజాబీ ఇన్స్ట్రుమెంట్ నేమ్ అనమాట. అంటే ద బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇస్తుంది అది. తర్వాత అలాగే ఒక అరబిక్లో అమ్మాయిలకి పెట్టే అందమైన పేరు. సో మా సినిమా కూడా చాలా అందంగా ఉంటుంది. మీరందరూ విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి దీన్ని టీజర్ని యాక్సెప్ట్ చేసినందుకు మీరందరూ కూడా మా దిల్రుబాస్. అర్థమైందా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ నా టీం గురించి చెప్పాలంటే ఫస్ట్ నా హీరో దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ఇదైతే హీరో దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుని కథ చెప్పాను అంతే, జస్ట్ ఒక అరగంట. మన సినిమా చేస్తున్నాం, వెళ్ళిపో రెడీ చేసుకోవాలి. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కారణం కిరణ్ గారు. సో లవ్ యూ డార్లింగ్, మీకు థ్యాంక్స్ చెప్పడం. ఐ లవ్ యూ సో మచ్ అంతే. మీరు కూడా నా దిల్రుబా, నా మొదటి దిల్రుబా. సో తర్వాత నా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే రవి గారు, ఇట్స్ అ లాంగ్ జర్నీ మా ఇద్దరిది. ఒక 3 years ట్రావెల్ అయ్యాం, చాలా బ్యూటిఫుల్ జర్నీ. దాంతోపాటు తర్వాత సరిగా వచ్చి అసోసియేట్ అయ్యారు ఆశీష్, ఆనంద్ గారు, దెన్ రాహుల్, విరాట్, దే హావ్ గివెన్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. సో దిస్ ఈస్ మై ప్రొడక్షన్ టీమ్. అండ్ నా టెక్నీషియన్స్ విషయానికి వస్తే విశ్వాస్ బ్రో, నాకు ఈ ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్ వరకు తనకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడు తను చెప్పడు, మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు విశ్వాస్కి ఈ ప్రాజెక్ట్ అంటే చాలా ఇష్టం అండి, దిల్రుబా మీద చాలా నమ్మకం ఉందని. ద గ్రేటెస్ట్ విజువల్స్ అండ్ ద బెస్ట్ విజువల్స్ హీ హాస్ గివెన్. మీరు అందరూ చూశారు టీజర్లో, ఇంకా చాలా చూడాల్సింది ఉంది. మా ఆర్ట్ డైరెక్టర్, ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు చాలా స్ట్రగుల్ అయ్యాడు చేయడానికి. ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, తర్వాత నైట్ చేయాలి, ఇలా చేసి ఒక గ్రాండియర్ అనేది క్రియేట్ చేయగలిగాడు. అండ్ జిత్తు అండ్ ఈశ్వర్, వీళ్ళిద్దరూ నా కొరియోగ్రాఫర్స్. యాక్చువల్లీ దే హ్యావ్ గివెన్ ద బెస్ట్. రేపు షూట్ అంటే ముందు రోజు నైట్ పాట పంపించేవాడు నేను. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ సెట్ మీదకి వచ్చి ఎరక్కొట్టేశారు అంతే. మీరు చూసే 2 songs పగిలిపోతే మామూలుగా ఉండదు. ద బెస్ట్ లవ్ సాంగ్స్ యూఆర్ గోయింగ్ టు ఎవర్ విట్నెస్ దిస్ ఫిబ్రవరి. కొంచెం తడబడుతున్నాను, టెన్షన్లో ఉన్న ఫస్ట్ టైం కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బై. Thank you very much, Andy. I now request Ishwar and Jittu garu. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారు కరుణ్ గారు. సో డైరెక్టర్ గారు అని ఇక్కడ ఎందుకు పిలుస్తున్నానంటే పిలవాలి కాబట్టి. బట్ నా దిల్రుబా డార్లింగ్. సో ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ కిరణ్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా మాట్లాడింది, బట్ టీజర్ మాత్రమే కాబట్టి నేను టీజర్ లాగానే మాట్లాడా. థ్యాంక్ యూ. Thank you. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఇందాక టీజర్ చూసినప్పుడు చాలా షార్ట్స్ మన సాంగ్లో పడ్డాయి అనమాట సార్ చూసినప్పుడు. అండ్ మీకు ఒకటి గమనించారా, మన డైరెక్టర్ గారిని చూసినప్పుడు మీకు చిన్న పూరి సార్ కనబడుతున్నారు ఎక్కడన్నా? అంటే నేను నాకు కట్ చెప్పినప్పుడు కానీ, నాకు సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ టీజర్లో కూడా గన్ను ఉంటే టక్కని కాల్చిపడుతుంది. సో మీకు కొంచెం ఆయనతో మాట్లాడితే పూరి సార్ గుర్తొస్తారు. సో అలాంటి వైబ్. అండ్ దీంట్లో ఒక మంచి లవ్ సాంగ్ ఒకటి చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే కిరణ్ సార్ దీంతో చాలా అర్బనిష్ అండ్ స్టైలిష్గా కనబడతారు. అండ్ మూమెంట్స్లో కూడా చాలా గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో కూడా చాలా చేంజ్ కనబడుతుంది సార్. దీంట్లో తర్వాత ఎంత పీరియడిక్ సినిమానో ఇది దాని కంప్లీట్ ఆపోజిట్గా ఉండబోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ శివం సెల్యూరైట్, రవి సార్కి అండ్ సరిగమ జోజో సార్ అందరికీ చాలా థ్యాంక్స్. సాంగ్లో ఏదైనా కావాలన్నా కూడా తక్కువ నాకు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆడిటర్ సుధీర్ సార్ థ్యాంక్ యూ. కెమెరామెన్ విశ్వరేణి సార్, ఆయన్ని అసలు ఒకసారి మీరు ముందుకండి ప్లీజ్. ఒకసారి నాకు ఈ టీంలో ఫస్ట్ వెళ్ళగానే అందరూ నాకు చాలా నచ్చారు. కానీ విశ్వరేణి సార్ ఒక్కరు ఏంటంటే అండర్ రేటెడ్గా అనిపించారు. అంటే చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈయన వర్క్ నేను ఎందుకో ముందుకు పిలిచి చెప్పాలని నేను ముందు నుంచి అనుకుంటున్నాను. ఈ టీచర్ కాబట్టి నేను ఛాన్స్ తీసుకున్న తర్వాత ఛాన్స్ దొరుకుతుందో సార్ మీరు ఇంకా పెద్ద సినిమా చేయాలి, నేను సీరియస్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. Thank you, Andy. Yeah.